చెప్తున్నాను ఆగండి. ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఎందుకు చేస్తున్నారు? డిప్యూటీ సీఎం కాకముందు దాదాపు 4 ఏళ్ల కిందట సంతకాలు చేసిన సినిమాలు ఉన్నాయి. 4 ఏళ్ల కిందట 2 ఏళ్లలో అయిపోవాల్సిన సినిమాలు ఇప్పటికీ ఆయన హెక్టిక్ వర్క్ లో ఇప్పటికీ పోస్ట్ పోన్ చేసుకుంటానే ఉన్నారు. 2 ఏళ్ల కిందట రావాల్సిన సినిమా కూడా ఇప్పటికీ రాలేదు. బికాస్ ఆఫ్ ఎలక్షన్ల హెక్టిక్ షెడ్యూల్. ఆయన ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖలు చూసుకుంటూ కూడా రాత్రులు పని చేసుకుంటున్నారు. నేను ఇందాక చెప్పినట్టు ప్యాలెస్లు లేవు మనకు, దొంగ కంపెనీలు లేవు మనకు, దొంగ మీడియాలు లేవు మనకు, దొంగ ఇండస్ట్రీస్ లేవు మనకు, దొంగ పవర్ ప్లాంట్లు లేవు మనకు. ఏం చేస్తాం మరి? సినిమాల ద్వారానే సంపాదించుకోవాలి. ఆయన ప్రభుత్వం అది. ఇంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు చేయలేదా? మిగతా వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదా? జయలలిత గారు చేయలేదు. ఎవరు చేయలేదు? చెయ్యకూడదని ఒకవేళ రాజ్యాంగంలో ఉంటే చెయ్యరు. మనకు దొంగ సొమ్ములతో చెయ్యొచ్చు అని వాళ్ళకి రాజ్యాంగంలో ఉంది. వాళ్ళకి అలా సంపాదించుకోవచ్చు, చెయ్యొచ్చు. అలాగే అవ్వాలి. ముఖ్యమంత్రులు కానీ పాదయాత్రలు కానీ వేల కోట్లు లక్షల కోట్ల డబ్బులు అలాగే సంపాదించుకోవాలి కాబట్టి అలా రాసుకున్నారు రాజ్యాంగంలో. వాళ్ళు అలా చేస్తారు. ఆయనతో మాకు పోలికేంటి? అనుకుంటే మాట్లాడతాము. మీరు చెప్పారు. సేకరిస్తాను ఒక నిమిషం. రాకేష్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటి? చెప్పాలనుకుంటే చాలా చెప్తాము. 2004 నుంచి రాజకీయాలు తీద్దాం, ఎక్కువ వద్దు. ముందు పరిస్థితి ఏంటి, 2004 తర్వాత వీళ్ళ ఆస్తులు ఏంటి మాకు తెలియదా? రాకేష్ రాకేష్ ఓకే రాకేష్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్? దిశానిర్దేశం చేస్తున్నారు, 10 నెలల్లోనే ఇబ్బంది పెట్టేస్తున్నారు మీరు. వర్మ గారు మీకు ఒకటే చెప్తున్నా, 99 టీవీ వర్మ గారి ద్వారా శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దేని గురించి అంటే, మా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కాన్ఫిడెన్స్ లేదు అని డైరెక్ట్ గా డిబేట్ లోనే తేల్చేసిన వ్యక్తి శేఖర్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా మీరు చెప్పే ప్రశ్నకి, జనాలు 11 సీట్లు ఇచ్చి పెళ్ళబడి కొట్టారు జగన్మోహన్ రెడ్డి. దాంతో ఆయన జబ్బలన్నీ కూడా బాగా వాసిని. ఈ వాపు చూసి ఆయన 6 ప్యాక్ లో ఉన్నా అనే భ్రమలో ఉన్నాడు. ఆయన 6 ప్యాక్ లో లేడు. జనం కొట్టిన దెబ్బకు వచ్చిన వాతలో వాపు అన్న సంగతి అతను మర్చిపోలేక అవన్నీ కూడా నేను 6 ప్యాక్ లో ఉన్నా అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి కాన్ఫిడెన్స్ లేదు. అతన్ని సగం పైన పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కేవలం మేకపోతు గాంభీర్యంతోనే అతను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ లీడర్స్ కూడా తెలుసు ఇక వాళ్ళకి లేదు సినిమా అని. తప్పని పరిస్థితుల్లో మిగిలిన ఎక్కడ కూటమి పార్టీలు డోర్లు తెరవట్లేదు కాబట్టి ఈ రోజు మిగిలిపోయిన నాయకులందరూ వాళ్ళ కాపాడుకొని నిరంతరం లైమ్ లైట్ లో ఉండడానికి ఈ విధమైన మాటలు, ఈ విధమైన చేష్టలు చేస్తున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డికే కాన్ఫిడెన్స్ లేదు. ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన జగన్మోహన్ రెడ్డికి నిజంగా కాన్ఫిడెన్స్ ఇస్తే ఈ పార్టీకి అనౌన్స్ చేసిన ప్రతి ప్రాజెక్టు, ఆయన ఏదైతే ధర్నాకు పిలిపించాడో, ఏదైతే ఫీజు పోరుకు పిలిపించాడో, ఆ పార్టీకి 175 నియోజకవర్గాల్లో వాళ్ళు చెప్పిన 45% ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నాడు కదా. వాళ్ళందరూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి కదా. ఎందుకు వెనక్కి తగ్గుతా ఉన్నారు? అతను పార్లమెంట్ కమిటీ మీటింగ్ లో